పూర్తి డీటెయిల్స్ ఏంటి, వీటికి సంబంధించి చాలా ఫైళ్లు సిఆర్డీఏలో కనిపించట్లేదు అన్నట్టుగా తెలుస్తా ఉంది. పవన్, వెరీ గుడ్ మార్నింగ్. సిఆర్డీఏలో ఫైళ్ల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా కీలక విభాగాల్లో ఫైళ్లు మాయం కావడంతో పరిపాలనకు అవరోధం ఏర్పడిందని చెప్తున్నారు. ఇంజనీరింగ్ విభాగంతో పాటు ప్లానింగ్ విభాగం వంటి కీలక విభాగాల్లో ఫైళ్లు కూడా కనపడకుండా పోయాయి. రాజధాని నిర్మాణాలతో పాటు రాజధానిలో అసైన్డ్ భూములు, అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులకు సంబంధించి కూడా కొన్ని అవకతవకలు జరిగాయి అని చెప్పి ఇంతవరకు లేని రింగ్ రోడ్డుకు సంబంధించి కూడా అలైన్మెంట్ మార్పులో అనుయాయులకు అయాచిత లబ్ధి కల్పించారు అని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్, అదేవిధంగా మంత్రి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గా ఉన్న నారాయణపై ప్రభుత్వం కక్ష కట్టి కేసులు నమోదు చేసింది. దీంతో పాటు అసైన్ ల్యాండ్స్ కేసులో కూడా నారాయణ ఇరికించే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో ఈ విభాగాలకు సంబంధించిన ఫైళ్లన్నీ తమకు ఇవ్వాలి అని చెప్పి సిఐడి కోరింది. అప్పటి ఉన్న అధికారులు అంటే 2019